అంటే ఒక ఏజ్ వరకు కౌన్సిల్ చేయడం, కన్విన్స్ చేయడం, ఫైనల్లీ సమ్‌హౌ లైక్ వాళ్ళు సర్జరీకి ఒప్పుకొని కోఆపరేట్ చేసే వరకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఐ మీన్ టు సే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ పిల్లలైనా, పెద్దలైనా వెన్ దే హోల్డ్ దట్ ఫియర్ ఆఫ్ సర్జరీ ఎంత కామ్ డౌన్ చేసి అనస్థీషియాలోకి ఎళ్ళాక కూడా విల్ దేర్ వైటల్స్ ఫ్లక్చుయేట్? విల్ దట్ హావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద సర్జరీ? యాహ్! సో, వెరీ గుడ్ క్వెషన్ అండి. సో, పిల్లల్ని మనం సర్జరీకి తీసుకెళ్ళేటప్పుడు వి వాంట్ టు కీప్ ద ఎక్స్‌పీరియన్స్ యాస్ గుడ్ యాస్ పాసిబుల్. యాహ్! అంటే ఇప్పుడు చిల్డ్రన్ ఆల్సో రిమెంబర్. ట్రూ. సో, వెన్ దే అండర్‌గో ద స్ట్రెస్ ఆఫ్ సర్జరీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ టైమ్ వాళ్ళకి హాస్పిటల్ రావాలంటే చాలా భయంగా ఉంటది. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రీ మెడికేషన్ అని వాడతాం. సో, ప్రీ మెడికేషన్ విల్ మేక్ దెమ్ కామ్. బట్ డూ యూ థింక్ దట్స్ సేఫ్? యాహ్! ఇట్స్ సేఫ్. ఇట్స్ ఓకే. సేఫ్. ఇట్స్ జనరల్లీ యూజ్డ్ టు అవాయిడ్ దట్ స్ట్రెస్. సో, ప్రీ వాట్ మెడికే సార్ట్ ఆఫ్ మెడికేషన్ ఇస్ ఇట్? అంటే మనకు కొన్ని లైట్ సెడేటింగ్ ఏజెంట్స్ ఉంటాయి. దే మేక్ దెమ్ కామ్. సో, వాళ్ళు కొద్దిగా అంటే పూర్తి మత్తు కాదు. ఒకలాంటి సెడేషన్‌లో ఉంటారు. సో, హ్మ్. వాళ్ళని మనం ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి పెద్దగా దే విల్ నాట్ రిమెంబర్. మళ్ళీ మత్తులో నుంచి బయటికి తీసుకొచ్చాక దే విల్ వేకప్ అండ్ దెన్ దే విల్ రిమెంబర్ అలా అనమాట. సో, ప్రీ మెడికేషన్ అలా వాడినప్పుడు వాళ్ళకి స్ట్రెస్ తగ్గుతుంది. వాళ్ళకి పెద్దగా ఏం గుర్తుండదు. సో, దట్ వి కెన్ డూ.